హాయ్ అండి, నేను మీ స్వప్న. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో 3 పీస్ సెట్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ అనేది చేశాను. అవి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మొత్తం నేనైతే 5 సెట్స్ అయితే డ్రెస్సెస్ అనేది ఆర్డర్ అనేది చేశాను. ఫస్ట్ అయితే ఈ మూడిట్లో ఫస్ట్ వన్ అయితే చూద్దాం. మిగతా 4 తర్వాత అయితే చూసేద్దాం. 5 డ్రెస్ సెట్స్ కూడా నేను 5 కలర్స్ వేరు కలర్స్ ఉండేలా అయితే చూస్ చేసుకున్నాను. దీనిలో ఫస్ట్ వన్ అయితే ఇలా ఎల్లో కలర్ ఉండేలా నేను తీసుకున్నాను. 3 డ్రెస్సెస్ కూడా నేను ఏలైన్ కుర్తీస్ అంటే సైడ్ కట్ కుర్తీ ఉండేలా నేను చూస్ చేసుకున్నాను. ఇదైతే మనకి చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ వచ్చి నెక్ వైపునైతే మనకి హైలైట్ అనేది చేశారు. సైడ్ కట్ టాప్ అన్నమాట ఇది. యోక్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్తో మనకి హైలైట్ అనేది చేశారు. లైట్ కలర్ పింక్, వైట్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే మనకి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇచ్చారు. అలానే ఇక్కడ జుమ్కాస్ లాగా కుర్చీలు కూడా ఇచ్చున్నారు. డ్రెస్ క్లాత్ ఏంటంటే చందేరి కాటన్లో మనకి ఇదైతే అవైలబుల్గా ఉంది. నెక్ యోక్ పార్ట్లో ఈ విధంగా వీ షేప్ అయితే ఇచ్చి హైలైట్ అనేది చేశారు. అలానే ఎంబ్రాయిడరీ డిజైన్ అక్కడక్కడ చిప్స్ వర్క్ కూడా మనకి ఇచ్చారు. ఈ టాప్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ బూటీస్తో అయితే మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, కొంచెం గ్యాప్తో అయితే టాప్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా బూటీస్ అనేది ఫ్లవర్ బూటీస్ అనేది ఇచ్చారు. ఇది సైడ్ కట్ టాప్. సైడ్ కట్సే 5 డ్రెస్సెస్ కూడా సైడ్ కట్ టాపే నేను చూస్ చేసుకున్నాను. ఇలా కింద వైపుని చూస్తున్నట్లయితే నెట్తో మనకి కొమ్మల డిజైన్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇచ్చారు. ఈ విధంగా చివరినైతే ఇలా స్కాలప్తో మనకి హైలైట్ అనేది చేశారు నెట్ ఫ్యాబ్రిక్ మీద. ఈ వర్క్ అంతా ఓవరాల్ వర్క్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్తో వచ్చింది. అలానే అక్కడక్కడ చిప్ వర్క్ అనేది కూడా ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే 3/4 స్లీవ్స్ అయితే మనకి ఇచ్చారు. అలానే చివరన ఏ విధంగా నెట్తో మనకి హైలైట్ చేశారో హ్యాండ్స్ చివరన కూడా అదే విధంగా కట్ వర్క్తో మనకి నెట్ అనేది ఇచ్చారు. బాటమ్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఎలాస్టిక్ అనేది ఉంటుంది. సైజ్ మనం వాడే సైజ్ మీద కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకున్నట్లయితే టాప్ బాటమ్ కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది. ప్యాంట్కి కాల్ఫ్ లెంత్ అయితే వచ్చింది. కాల్ఫ్ లెంత్ చివరిన వైపు కూడా నెట్తో మనకి క్లాత్ అనేది హైలైట్ చేశారు. ఇప్పుడైతే దుపట్టా చూస్తున్నట్లయితే ఇది మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఈ మధ్య డ్రెస్సెస్ అన్నిటికీ కూడా ఇలా ఆర్గంజా ఫ్యాబ్రిక్తో డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది కదా, అదే విధంగా ఈ డ్రెస్కి కూడా ఇలానే ఇచ్చారు. కోడ్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఉంది. అలానే కాస్ట్ కూడా నేను వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇంకో డ్రెస్ కూడా ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఇప్పటి వరకు ముందు చూసిన డ్రెస్ అయితే ఎల్లో కలర్ కదా, ఇదైతే నేను బ్లూ కలర్లో ఉండేలా నేను చూస్ చేసుకుని ఆర్డర్ అనేది చేశాను. ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే చూద్దాం. ఇది బ్లూ కలర్ అలానే పింక్ కలర్ నెక్ హైలైట్ చేస్తూ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే మనకి వర్క్ అనేది ఇచ్చారు. ఇదైతే మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది. పింక్ అంటే థిక్ పింక్ కాదు, లైట్ కలర్ పింక్ కలర్ అలానే గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఉండేలా ఇక్కడైతే మనకి వర్క్ అనేది హైలైట్ అనేది చేశారు. వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలానే ఇది కూడా సైడ్ కట్ టాపే అంటే ఏలైన్ కుర్తీ అని. ఇది క్లాత్ ఏంటంటే రేయాన్ క్లాత్ మనకి వచ్చింది. కొంచెం లోపల లైనింగ్ ఇచ్చినట్లయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉందును. ఇది కూడా స్లీవ్స్ చూస్తున్నట్లయితే 3/4 స్లీవ్ అయితే ఇచ్చారు. అలానే స్లీవ్కి చివరన ఒక లేస్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఈ టాప్ చూస్తున్నట్లయితే ముందు టాప్లా కాదు, ఇదైతే మనకి కొంచెం షైనింగ్ అయితే అవుతూ ఉంటుంది. అలానే బాటమ్ పార్ట్ చూస్తున్నట్లయితే పై వైపున ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇది కూడా బాటమ్ పార్ట్ కాల్ఫ్ లెంత్ అయితే ఉంటుంది. హ్యాండ్స్కి ఈ విధంగా చిన్న లేస్ అయితే ఇచ్చారు. బాటమ్ పార్ట్ చివరన కూడా అదే విధంగా లేస్ అయితే ఇచ్చారు. అలానే ఇప్పుడైతే దుపట్టా కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్కి మనకి నెక్ పార్ట్కి అయితే వర్క్ ఇచ్చారు కదా పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో పింక్ అండ్ గోల్డెన్ కలర్ డిజైన్తో మనకి ఈ విధంగా దుపట్టా అయితే ఇచ్చారు. ఈ డ్రెస్కి దుపట్టా హైలైట్ అని చెప్పొచ్చు. జెరీ థ్రెడ్తో అయితే వర్క్ అనేది ఓవరాల్ దుపట్టా అంతా కూడా ఉంది. అలానే దుపట్టా ఫ్యాబ్రిక్ ఏంటంటే నెట్ అయితే ఇచ్చారు.
దుపటాకి బార్డర్లో అయితే కట్ వర్క్తో మనకి గోల్డెన్ కలర్తో హైలైట్ అనేది చేశారు. ఓవరాల్గా దుపటా అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక డ్రెస్ కూడా ఓపెన్ చేసి ఎలా ఉందో డీటెయిల్గా అయితే చూసేద్దాం. ఈ డ్రెస్ కలర్ నేను ఆలివ్ కలర్లో ఉండేలా అయితే చూస్ చేసుకున్నాను. అంటే కొంచెం మెహందీ కలర్లో కూడా ఉంటుంది. ఈ డ్రెస్ క్లాత్ ఏంటంటే రేయాన్ క్లాత్, అంటే రేయాన్లో కొంచెం స్మూత్ క్లాత్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది. ఇలా నెక్ వైపున అయితే వీ షేప్ అయితే మనకి ఇచ్చారు. అదేవిధంగా వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే మనకి హైలైట్ అనేది చేశారు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ గ్యాప్తో మనకి ఇలా ఫ్లవర్ బూటీ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే ఇచ్చారు. ఇది కూడా చూస్తున్నట్లయితే ఏ లైన్ కుర్తీ, అంటే సైడ్ ఓపెన్ టాప్ అయితే ఇది. అలానే స్లీవ్స్ చూస్తున్నట్లే ప్లెయిన్గానే ఉంది. బార్డర్ కూడా ఏం లేదు. 3/4 స్లీవ్ అయితే ఇచ్చి ఉన్నారు. అలానే బాటమ్ పార్ట్ చూస్తున్నట్లయితే బాటమ్ పార్ట్ కూడా ఈ విధంగానే నార్మల్గానే ఉంది. ఎలాస్టిక్ అయితే ఇచ్చి ఉన్నారు పైన. ఇది కూడా కాల్ఫ్ లెంతే. దుప్పటా కూడా సేమ్ టాప్ ప్యాంట్ ఏ కలర్లో ఉందో అదే కలర్ కాంబినేషన్తో అయితే మనకి దుప్పటా కూడా ఇచ్చారు. ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ దుప్పటానే, కాకపోతే ఇది ఆర్గెంజా అయితే కాదు, క్లాత్ అయితే స్మూత్గా ఉంది. ఈ విధంగా బార్డర్ అయితే వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో అయితే హైలైట్ అనేది చేశారు. దుప్పటాకి అక్కడక్కడ కూడా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ బూటీస్ కూడా ఉన్నాయి. డిజిటల్ ప్రింట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో బూటీస్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ ఏంటో కూడా ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే ఇదైతే మనకి 4th డ్రెస్. ఇది నేను పర్పుల్ కలర్లో ఉండేలా నేను కలర్ అనేది చూస్ చేసుకుని ఆర్డర్ అనేది చేశాను. ఇది కూడా మనకి క్లాత్ ఏంటంటే రేయాన్ క్లాత్ అనేది ఇచ్చారు. అలానే ఇక్కడ మనకి నెక్ వైపున అయితే ఈ విధంగా యూ షేప్లో డిజైన్ అనేది హైలైట్ అనేది చేశారు. పింక్, వైట్ అలానే గోల్డెన్ కలర్తో అయితే మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్లో అయితే ఎక్కువ డిజైన్ అనేది హైలైట్ అనేది చేశారు. స్లీవ్ చూస్తున్నట్లయితే 3/4 స్లీవ్ అయితే ఇచ్చారు. అలానే క్లాత్ రేయాన్ స్లబ్, ఇది రేయాన్ స్లబ్లో అయితే మనకి క్లాత్ అనేది వచ్చింది. నెక్ వైపున మాత్రమే డిజైన్ హైలైట్ చేశారు. మిగతా టాప్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంది. బాటమ్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ విధంగా పై వైపున ఎలాస్టిక్ ఉంది. హ్యాండ్స్కి ఏ విధంగా చిన్న లేస్ అయితే ఇచ్చారు. బాటమ్ పార్ట్కి అదే విధంగా చివరి వైపున కాల్ఫ్ లెంత్ వైపున కూడా మనకి అదే విధంగా లేస్ అనేది ఇచ్చారు. దుప్పటా చూస్తున్నట్లయితే ఏ విధంగా ఉంది. దుప్పటా క్లాత్ అయితే స్మూత్గా ఉంది. ఆర్గెంజా అయితే మాత్రం కాదు, లెంత్ కూడా బాగుంది. దుప్పటా మీద డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు. అలానే బార్డర్ కూడా ఇలా గోల్డెన్ కలర్ అంచు అయితే ఇచ్చారు. లాస్ట్గా 5th డ్రెస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనం స్టార్టింగ్లో చూసిన ఫస్ట్ డ్రెస్ అయితే ఎల్లో కలర్లో ఉంది. ఇది కూడా ఎల్లోలానే ఉంది కదా, కాకపోతే ఆ డ్రెస్కి ఈ డ్రెస్కి ఎల్లో కలర్ అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ డ్రెస్ క్లాత్ కూడా చూస్తున్నట్లయితే రేయాన్ క్లాత్ లానే ఉంది, కాకపోతే రఫ్గా అయితే లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలానే నెక్ పార్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది. పింక్, స్కై బ్లూ అలానే వైట్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ జరీ థ్రెడ్ కూడా యూస్ చేసి మనకి వర్క్ అనేది ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా ప్యూర్ జరీ థ్రెడ్తో మనకైతే ఇక్కడ బూటీస్ అనేది ఇచ్చారు. అలానే హ్యాండ్స్ చూస్తున్నట్లయితే స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి సైడ్ కట్ టాప్, అంటే ఏ లైన్ కుర్తీనే. ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా బాటమ్ పార్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది కూడా సేమ్ డ్రెస్ క్లాత్ అయితే ఏ విధంగా ఉందో స్మూత్గా రేయాన్ క్లాత్తో అదే విధంగా ఉంది. ఇది మనకి కాల్ఫ్ లెంత్ ఇస్తారు, కాకపోతే మనకి కొంచెం లెంత్ అయితే ఎక్కువనే ఉంది. దుపటా చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఆర్గెంజా అని వచ్చింది, కాకపోతే ఇది చాలా స్మూత్గా అవుతుంది. ఈ విధంగా దుపటాకి చివర కుచ్చులు కూడా ఇచ్చారు. దుపటా కూడా లెంత్ అయితే బాగుంది. చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.